సభ్య సమాజంలో మన సాంప్రదాయాల్లో, మన కుటుంబ సాంప్రదాయాల్లో ఆ వ్యాఖ్యల్ని ఏ ఒక్కరైనా అంగీకరిస్తారా అని మాటగా నేను ప్రశ్నిస్తున్నాను. ముందుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ నేపథ్యంలో మా నాయకులు, మా పార్టీలో ఉన్న మాజీ మంత్రులు, ఎన్నుకోబడిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వారితో పాటు క్రియాశీల కార్యకర్తలు ఇవాళ హైదరాబాద్లో ఆ ఆఫీస్ ముందు వారు దీన్ని మీద క్షమాపణ చెప్పాలి, ఉపసంహరించుకోవాలి, మళ్ళీ పునరావృతం కాకూడదని వాళ్ళు ధర్నా చేస్తే ప్రజాస్వామ్యం సిగ్గుపడేటట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి తనయుడు ఉప ముఖ్యమంత్రి వారి కన్నులు చూస్తే చాలా శోచనీయం. ఖండిస్తున్న మాట వార్తా కన్నులు ప్రజాస్వామ్యం మీద వచ్చి యుద్ధం అంటారు. ఏం చంద్రబాబు నాయుడు గారు వారు మాట్లాడిన పలుకుల ముందు మీరు ఖండించవలసిన ఆవశ్యకత ప్రజాస్వామ్యంలో ఉందా లేదా? మీరు నిజంగా సాంప్రదాయాన్ని మీరు గౌరవించిన వాళ్ళైతే, అంటే నా ఇంట్లోకి వస్తూ ఒకటి, పడింట్లోకి ఒకటి, పక్కింట్లోకి వస్తూ ఒకట, ఏమిటి మీ ద్వంద్వైఖరి? అన్న మాటలు అన్నిటిగా ఆపాదించుకొని లేనిపోయిన సృష్టించి మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత హంగామా చేస్తారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు కదా. దాన్ని ఎవరు సమర్థించలేదు కదా. ఈరోజు సాక్షాత్తు మరి ఆ పత్రిక అధిపతి మాట్లాడిన మాటల్ని మరి మీరు ఖండించవలసిన అవసరం ఉందా లేదా? ఇది ప్రజాస్వామ్యంలో ఈ సాంప్రదాయం కోసం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదు? తిరిగి పైపెచ్చు మీరు వచ్చి ప్రజాస్వామ్యం మీద దాడి అంటారా? మీ కొడుకు వచ్చి మా ఇంటికి ఎంత దూరం, మీ ఇంటికి ఎంత దూరం అని చెప్పి అని బెదిరిస్తారా? ఏంటిది? మీ ఉప ముఖ్యమంత్రి వచ్చి ఆయన వరకు వస్తారు, వచ్చి ఆయన ధర్నా చేస్తాడు వెళ్ళి అదే ఆఫీసు ముందు కూర్చొని.